నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ వరంగల్లో భారీ ఆవిర్భావ సభ నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. సుదీర్ఘ విరామం తర్వాత జనాలకు కేసీఆర్ పంచి డైలాగులు వినే అవకాశం వస్తుంది. దీంతో కేసీఆర్ సత్తా మరోసారి చాటనున్నారా? ఈ క్రమంలో గులాబీ దళపతికి రేవంత్ బిగ్ చెక్ పెట్టారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గులాబీ పార్టీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు విధిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గులాబీ ప్లీనరీ సభకు వచ్చిన అడ్డంకులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. బీఆర్ఎస్ వరంగల్లో తలబెట్టిన పార్టీ ప్లీనరీకి రేవంత్ సర్కార్ అడ్డంకుల్ని సృష్టిస్తుందని వార్తలు వస్తున్నాయి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని కొందరు మొక్కవోని దీక్షతో ఉంటారు. అనుకున్న ఛాన్స్ వచ్చే వరకు మరో ఛాన్స్ వచ్చినా తీసుకోరు. పొలిటికల్గా పెద్ద తలకాయలనే టార్గెట్గా చేసుకోవాలని ఎదురు చూస్తుంటారు. అట్టాంటల్లో కేసీఆర్ రేవంత్ ద్వయం కూడా ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నేరుగా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గులాబీ దళపతి పని అయిపోయిందని ఇక ఫామ్ హౌస్లోనే ఉండాలని వరుసగా విమర్శలు చేస్తొచ్చారు. ఇంకా విమర్శలు చేస్తున్నారు కూడా. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలిటిక్స్ చేస్తున్నారు, కానీ ప్రజాక్షేత్రంలోకి అయితే పెద్దగా రాలేదు. అయితే గులాబీ ప్లీనరీత మళ్ళీ ప్రజల్లోకి రానీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఊహించని ఓటమితో కేసీఆర్ కంగుదిన్నారు. దీంతో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పైగా అనుకోకుండా ప్రమాదం జరగడంతో చాలా కాలం మంచానికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతురట. కేసీఆర్ దెబ్బ ఎట్టుంటుందో రుచి చూపిస్తానంటూ ఇటీవల కామెంట్లు చేసి సంచలనం సృష్టించారు. తర్వాత పెద్దగా పంచ డైలాగులు కేసీఆర్ నుంచి రానే లేదు. గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయాల పరంగా తిరిగి బిజీ అవుతురు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమైండు. అయితే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగుతురు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అవుతున్నారట. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ నిర్వహించబోయే బహిరంగ సభలకు సంబంధించి నేతలతో ఇప్పటికే కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. అయితే కేసీఆర్ ఎత్తుగడకు రేవంత్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తున్నది. 2001లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతపల్లిలో ఈ సభను నిర్వహించాలని భావిస్తుంది. ఈ మేరకి పనులు కూడా స్టార్ట్ చేసిర్రు. దాదాపు 1213 ఎకరాల్లో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది బీఆర్ఎస్. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా నాయకులకి దిశానిర్దేశం చేస్తున్నారు. సభ నిర్వహణ కోసం ఇప్పటికే చింతపల్లి గ్రామ రైతులతో బీఆర్ఎస్ నేతలు అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే సభాస్థలి వద్ద స్టేజ్ నిర్మాణ పనులు మొదలెట్టిరు. ఈ సభతో పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపి పార్టీని మరింత బలోపేతం చేయాలని కేసీఆర్ పార్టీ అగ్రనేతలంతా భావిస్తున్నారు. 10 ఏళ్లు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కేసీఆర్ ఈ సభ ద్వారా రేవంత్ సర్కార్పై విరుచుకుపడనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు మౌనంగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి సైతం హాజరు కావడంలే. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ నేతగా ఎన్నుకున్నప్పటికీ సమావేశాలకు హాజరు కావటం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున పోరాడుతున్నారు. ఇటీవలే హెచ్సియు భూముల విషయంలో కూడా కేసీఆర్ నోరు మెదపలేదు. హైడ్రా, మూసీ వంటి విషయాల మీద కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. ఈ క్రమంలో జరగబోయే ప్లీనరీల అన్ని విషయాలపై ఘాటుగా స్పందించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో ప్రస్తుతానికి ఫిరాయింపులు ఆగిపోయినాయి. పైగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఒకరిద్దరు కాంగ్రెస్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నా ఆఫీస్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పేంటి అంటూ కాంగ్రెస్ నేతలకి సవాల్ విసిరిరు. ఈ తరుణంలో గులాబీ పార్టీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు విధించేలా ప్లాన్లు వేస్తున్నట్టు గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏప్రిల్ 27వ తేదీన గులాబీ పార్టీకి సంబంధించి బహిరంగ సభకు అడ్డంకులు కలిగించాలని అనుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు తెగ కష్టపడుతున్నాయి. చాలా కాలం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి ఈ సభతో కథన రంగంలోకి దిగుతురు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి సర్కార్పై నేరుగా పోరాటం చేయబోతున్నారట కేసీఆర్ సారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయిన నేపథ్యంలో ఆ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తురట కేసీఆర్. వరంగల్ జిల్లాల 10 లక్షల మంది జనాలతో బహిరంగ సభకు ప్లాన్ చేసిర్రు కేసీఆర్. దీంతో కాంగ్రెస్ భయపడుతున్నదని బీఆర్ఎస్ నేతలే అంటురు. అందుకే అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నదని ఆరోపిస్తున్నారు. సభ సక్సెస్ అయితే రేవంత్ సర్కార్తో పాటు రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది అని రాజకీయ విశ్లేషకులు అంటురు. కేసీఆర్ తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవడం గతంలో అందరికీ తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించారు. ఒకసారి అధికారంలోకి రాగానే తెలంగాణలో టీడీపీ, వైసీపీలను లేకుండా చేశారు. రెండోసారి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టారు. కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. వరంగల్ సభలో మళ్లీ కేసీఆర్ విశ్వరూపం చూస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ బహిరంగ సభ నుంచే కేసీఆర్ వార్ స్టార్ట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే గులాబీ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభకు వరంగల్ పోలీసులు అడ్డంకులు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చిరట పోలీసులు. దీంతో బీఆర్ఎస్ నేతల్లా అయోమయం మొదలైంది. సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో గులాబీ పార్టీ సభ రద్దయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దీంతో అసలు సభ జరుగుతుందా లేదా అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంతవరకు పోలీస్ శాఖ నుంచి పర్మిషన్లు రాకపోవడంతో పార్టీ నేతలు గందరగోళంలో పడ్డారు. దీంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ రద్దయినట్లేనని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎట్లయినా బహిరంగ సభ నిర్వహించాల్సిందేనని గులాబీ పార్టీ నేతలు పట్టుబడుతురు. కానీ పోలీసుల నుంచి అనుమతులు రాకపోవడంతో లీగల్ ఒపీనియన్లు తీసుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఒకవేళ పోలీసుల నుంచి అనుమతులు రాని పక్షంలో కోర్టుకు పోయి అయినా సరే అనుమతులు కొట్లాడి తెచ్చుకుంటామని ఆ పార్టీ నేతలు అంటారు. ఇంకో 2 వారాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుండగా ఆలోగా పర్మిషన్లు తెచ్చుకొచ్చేందుకు పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తురట. మరోవైపు ఈ సభ నిర్వహించకుండా సిటీ పోలీస్ యాక్ట్ని వరంగల్ జిల్లాలో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తుందని గులాబీ పార్టీ నేతలు గుస్సైతురు. వరంగల్ పోలీసుల ఆదేశాల ప్రకారం మరో 30 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి రాబోతుంది. ఈ రూల్ ప్రకారం ఊరేగింపులు, బహిరంగ సభలు లాంటివి పెడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. మరి ఈ రూల్పై గులాబీ పార్టీ ఎట్ట ముందుకెళ్తుందా అని ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. కొద్ది రోజుల కిందటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోసం కాజీపేట ఏసీపీకి వినతి పత్రం ఇచ్చిరు. ఇంతవరకు దానికి సంబంధించిన అనుమతులు రాకపోవడంతో ఇంతలోనే వరంగల్ కమిషనరేట్ల సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తా కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతల్లా అయోమయం మొదలైంది. దీంతోనే అసలు సభ జరుగుతుందా లేదా అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఈసారి భారీ స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు సాప కింద నీరులా బాగుతున్న బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం కూడా బీఆర్ఎస్కు ఉన్నదంటారు. ఎందుకంటే బీజేపీ ఎదిగితే నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశం అవుతున్న కేసీఆర్ ఓరుగల్లు సభను సక్సెస్ చేయండి అని దిశానిర్దేశం చేసిరు. కనీసం ప్లీనరీకి 10 లక్షల మందిని తరలించాలని, ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మందిని తరలించాలని నేతలను ఆదేశించిరట. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సభలన్నీ ఎంతో గ్రాండ్గా అయినాయి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటింది. దీంతో సభకి జనం రారనే భయం గులాబీ బాస్ని ఎంటాడుతుందట. అందుకే తనతో సమావేశమైన నేతలకి కేసీఆర్ కొత్త టార్గెట్లు పెట్టినట్టు తెలుస్తోంది. తొలుత వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ ప్లీనరీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్కి కంచుకోట. ప్లీనరీతో మరోసారి ఈ విషయం తెలిసే ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు. గులాబీ పార్టీ ప్లీనరీ ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చూడాలని నేతలను కోరుతురు.
అంతకుముందు నల్లగొండ కరీంనగర్ జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిరు కేసీఆర్. ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ కొత్త టార్గెట్ పెట్టినట్ట. సభకు ఎంతమందిని తరలిస్తే వారికి అంత పెద్ద పోస్ట్ ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చిరట. అలాగే ప్లీనరీ ముగియగానే రాష్ట్ర జిల్లా మండల స్థాయిల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసి పోస్టులు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. గత ఓటమి తర్వాత ఇప్పటి వరకు 1-2 సార్లు మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చిరు. ఒక్కసారి అసెంబ్లీకి పోయిరు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నది. దీంతో సిల్వర్ జూబ్లీ సభ ద్వారానే పార్టీ కార్యాచరణ కూడా ప్రకటించి తాను ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించుకున్నారట కేసీఆర్. గులాబీ పార్టీని స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీని ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 19న తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ విషయం ప్రకటించారు. ప్లీనరీ ఏర్పాట్లపై కమిటీని వారం రోజుల్లో ప్రకటిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. ఇంకా కమిటీపై క్లారిటీనే లేదు. అసలు కమిటీలు వేస్తారా వెయ్యరా అన్న సందేహం పార్టీ నేతలనే వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు పార్టీ ముఖ్యులతో కమిటీ వేస్తామని చెప్పిన కేటీఆర్ ఆ అంశంపై మళ్ళీ నోరు మెదవట్లేదు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చేస్తూ ఉంటే మరోవైపు కాంగ్రెస్ సర్కార్ ఆంక్షలు విధిస్తుంది. ఈ క్రమంలో వరంగల్ సభ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొన్నది. గతంలో ఇలా ఎప్పుడు ఒక పార్టీ సభకు అడ్డంకులు సృష్టించిన సందర్భాలు లేవు. అందులో పార్టీ ఆవిర్భావ సభ, ప్రతి పార్టీకి ఆవిర్భావ సభ నిర్వహించుకునే హక్కు ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.